యేసు ప్రభు నీ రక్షణ కొరకు అన్నీ చేసి పెట్టాడండి. ఈరోజు నీకు కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దయనిచ్చాడు, జాలినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈరోజు ఆయన చేతులు నీ వైపు చాచున్నాయి. ఆయన నమ్మిన వారు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారని తండ్రి వాగ్దానం చేశారు. నమ్మిన వారు, యేసుని నమ్మిన వారు నశింపరు. నమ్ముతాం అంటే కేవలం నమ్ముతాం కాదు. అదే పేతురు చెప్తాడు పెంతెకొస్తు దినమున, ఏమని చెప్తాడు? ఇదిగో మేము చేసిన తప్పు మేము గ్రహిస్తున్నాం, ఇప్పుడు మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు చెప్తాడు, నమ్మి బాప్తీసం పొందండి, రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ రోజు 3,000 మంది రక్షించబడి బాప్తీసం తీసుకున్నారంట, సంఘంలో చేర్చబడ్డారు. యూ సీ, దట్ ఈస్ ద పాలసీ. ఈరోజు యూ కాంట్ సే నేను అప్పుడే కాదు బాప్తీసం అంటే యూ స్టిల్ వాంట్ టు లివ్ ఫర్ సెల్ఫ్. నీ స్వార్థంలో బ్రతుకుతా, నీ ఇష్టం ప్రకారం బ్రతుకుతా. కొంతమంది అంటే నేను పడిపోతాను, నువ్వెవడ పడతాను, నువ్వెవడ నిలబడతాను. అది నీ శక్తి కాదు, నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి. నీ శక్తి ద్వారా ఎప్పుడూ నువ్వు నిలబడలేవు. ఎందుకంటే ప్రతి మానవుడు పడినోడే, మానవ స్వభావం పడింది. నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి కృపాకాలంలో ఉన్నావు. కృప కనికరం కలిగిన దేవుడు ఉన్నాడు. నీకు కృప చూపించి నిన్ను లేవనెత్తి, నిన్ను క్షమించి, నిన్ను బలపరిచి ఆయన బిడ్డగా చేస్తావు. కానీ ఒక మాట అడుగుతాను, నీవు బిడ్డగా ఉండటానికి ఆశపడుతున్నావా, బానిసగా ఉండటానికి ఆశపడుతున్నావా? ఎందుకంటే బాప్తీసం తీసుకునే వాడు బిడ్డ కాదు కదా, బాప్తీసం తీసుకున్న వారే కదా బిడ్డలు. ఆయన రక్తంలో ముద్రించబడిన వారే కదా, కడగబడిన వారే కదా, మరణం నుండి జీవంలోకి వచ్చిన వారు. ఎందుకంటే వెన్ వి సే బాప్టిజం వి సే డెత్, బెరియల్, రిజరెక్షన్. ఒక వ్యక్తి చావాలి, పాతిపెట్టబడాలి, తిరిగి లేగాలి. బైబిల్లో ఉంది, క్రీస్తుతో పాటు మరణిస్తేనే కానీ క్రీస్తుతో పాటు లెగుస్తలేదంట. బాప్తిజం సాదృశ్యం అదే కదా.